బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 6 అంశము ఏ అపాయము నీ దరి చేరదు. వాక్యము కీర్తనలు గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడిప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ భూమ్మీద మనం పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు మనకు ఎప్పుడూ అపాయము పొంచి ఉంటుంది. దేవుడు ఈ భూమిని చాలా అందమైనదిగా చేశాడు. ఈ భూమ్మీద చేసిన ప్రతిదీ దేవునికి చాలా మంచిదిగా కనబడింది. అయితే మానవులకు ఈ భూమి మీద ప్రమాదాలు ఉంటూనే ఉంటాయి. మనిషిని చేసిన తర్వాత ఏదెను తోటలో దేవుని సంరక్షణలో ఉన్నంతకాలం మనిషికి అపాయము సంభవించడం కాని, ఎలాంటి ప్రాణభయము కాని లేకుండా నిశ్చింతగా జీవించాడు. ఎందుకంటే అప్పటికి మనిషి జీవితంలోకి మరణము ప్రవేశించలేదు. ఎప్పుడైతే మనిషి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తన స్వంత నిర్ణయం తీసుకున్నాడో అప్పుడే దేవుడు మనిషికి వేసిన రక్షణ కవచము నుండి తనకు తానుగా బయటకు వచ్చాడు. దేవుడు మనిషి ఎదుట ఉంచిన జీవము, మరణములలో మనిషి మరణము వైపే మొగ్గు చూపించాడు. అప్పుడే మరణము మనిషి జీవితంలోకి ప్రవేశించింది. అప్పటి నుండే మరణము మనిషిని కాటు వేయటానికి అనేక రకాలుగా పొంచి ఉంది. ప్రమాదాలు, వ్యాధులు, హత్యలు, ఆత్మహత్యలు లాంటి అనేక రూపాల్లో మరణం మనిషి చుట్టూ తిరుగుతుంది. ఏ క్షణంలోనైనా మనిషికి దేవుడు ఇచ్చిన ఆయుష్ను కబళించటానికి సిద్ధంగా ఉంది. మనిషి తనకు తానుగా ఏ అపాయము నుండి తప్పించుకోలేడు. అయితే దేవునితో ఉన్న వారికి మాత్రం దేవుడు ఒక కంచె వేస్తాడు. యోబు 1:10. అప్పుడు మనిషిని మరణం ఏమీ చేయలేదు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కీర్తనలు 68:20. దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్షు పూర్తయ్యే వరకు నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడిప్రక్క 10,000 మంది కూలినా మరణం నిన్నేమీ చేయలేదు. ప్రపంచమంతా యుద్ధ భయంతోనో, తెగుళ్ల భయంతోనో అట్టుడికి పోతున్నా సరే నీవు భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే దేవుని నమ్మిన వారిని ఆయన కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులునూ నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. కీర్తనలు 91:11-12. ఈ వాక్యము కేవలం దేవునియందు భయభక్తులు గల వారికి మాత్రమే వర్తిస్తుంది. అంతే తప్ప ఇలాంటి వాక్యాలని ఇంట్లో ఫ్రేమ్ చేయించి తగిలించుకుంటేనో, పర్సులో పెట్టుకుంటేనో, కారు, బైకు మీద రాసుకుంటేనో దేవుడు మనల్ని కాపాడతాడు అనుకోవడం అవివేకం అవుతుంది. నీవు దేవుణ్ణి నమ్మకుండా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా, దేవుని మీద ఆధారపడకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ కేవలం బైబిల్ వాక్యాలని ఆధారం చేసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీవు దేవునియందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు యోబుకు వేసినట్లే నీకు కూడా ఒక కంచె వేస్తాడు. అప్పుడు సాతానుకు నిన్ను ముట్టే అధికారం ఉండదు. మరి దేవుడు నీకు కంచె వేయాలని కోరుకున్నట్లయితే దేవుని దగ్గరకు రావాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీ యొక్క కాపుదల మాకు దయచేయుము తండ్రి. నీవు మాకిచ్చిన ఆయుష్కాలమును పూర్తిగా అనుభవించుటకు నీవు మాకు కంచె వేసి మమ్మును కాపాడమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.